జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ సృష్టి శేషగిరి, అస్ట్రోలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీకు మీనరాశి మే మాసంలో చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఒకవేళ చేసుకున్నా సరే మీకు వీడియోస్ కనుక అందకపోతుంటే నా చిన్న రిక్వెస్ట్, ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తుంటే చూసి నన్ను ఎంకరేజ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇక విషయానికి వస్తే మీనరాశి వారికి రాశ్యాధిపతి దశమాధిపతి గురుడు ద్వితీయం నుంచి తృతీయంలోకి మారుతున్నాడు. ఈ మార్పు మే 1 నుంచి జరుగుతుంది. ఈ మార్పు మీకు కొంత ప్రతికూలంగానే ఉండొచ్చు, ఇబ్బందికరంగా కూడా ఉండవచ్చు. కొంచెం కుటుంబంలో అశాంతి మొదలవుతుంది, ధనానికి ఇబ్బందులు మొదలవుతాయి. ఇప్పటివరకు కొంత ఆర్థికంగా వీరికి ఉన్నప్పటికీ ఏలినాటి శని జరగడం కూడా కొన్ని పనులలో మందగింపు వస్తుంది. ఇప్పటి వరకు ఉత్సాహంగా సాగిన కొన్ని పనులు సడన్గా మందగిస్తాయి. ఎందుకంటే గురుబలం మీరు కొద్దిగా కోల్పోతూ ఉంటారు. ఈ గురుబలం కోల్పోతుండడం వల్ల వెనకాల ఉన్న శనీశ్వరుడు యొక్క ఈ పవర్ అనేది పెరుగుతుంది. ఈ శనీశ్వరుడు యొక్క పవర్ పెరగడం వల్ల, ఎందుకంటే వీరికి వ్యయంలో ఉండి 3వ దృష్టి 2వ స్థానం మీదకి వేస్తాడు. ఈ 2వ స్థానం మీద వేయటప్పటికీ వీరికి రాను రాను కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ధనానికి ఇబ్బంది, కుటుంబంలో కొద్ది కలహ సూచనలు, అశాంతి, మార్పులకంగా ఇబ్బందులు, ఈ విధంగా గౌరవం తగ్గడం సమాజంలో, అలాగే కొన్ని అనుకోని దూర ప్రాంతాల ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు, తద్వారా ధన నష్టం, తద్వారా ఆర్థికమైన ఇబ్బందులు, రావాల్సిన ధనం సకాలంలో రాకపోవడం, ఇటువంటి పరిస్థితులన్నీ ఈ మాసం ఈ రాశి వారికి కలిగే అవకాశాలు ఉంటాయి. అనారోగ్య సూచనలు, అనారోగ్యానికై వీరు ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడాల్సి కావచ్చు. ఆర్థికంగా కొన్ని వెసులుబాట్లు ఆర్థికంగా అప్పులు చేయాల్సి కావచ్చు. గతంలో అప్పులు ఇచ్చిన వారు కూడా మీరు వీరిపై కొంత ఒత్తిడి పెట్టడం, విద్యార్థులకు కూడా కొంత కఠిన సమయం ఎదుర్కొనే అని చెప్పవచ్చు. వీరు ఆశించిన కాలేజీలలో కానీ విదేశీయానంపై కొంత కష్టాలు పడాల్సి రావచ్చు. అంత సులువుగా పని కాదు. 1కి 4 సార్లు ప్రయత్నం చేస్తే కానీ పనులు విజయం సాధించవు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది రాజకీయ రంగం వారికి ఈ మాసం అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే వీరికి 3వ స్థానంలో గురు సంచారం మే 1 నుంచి అద్భుతంగా పోటీలలో గెలుపు, అంటే వీరి గతంలో పోటీ చేస్తుంటే గత మాసంలో ఈ మాసంలో పోటీ చేస్తారు కాబట్టి మేలో వీరికి జూన్లో రిజల్ట్ వస్తాయి. కాబట్టి ఇక్కడి నుంచి వీరికి కొంత విజయవంతంగా ఉంటుంది. వీరు కాంపిటీషన్స్ రాసే నిరుద్యోగులు ఉన్న ఈ రాశిలో వారు కూడా ఉన్నత ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే ఛాన్సులు కూడా ఉంటాయి. ఆల్ ద బెస్ట్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు వ్యక్తిగత జాతకానికై నన్ను సంప్రదించవచ్చు ఫోన్ నెంబర్ తీసుకొని. థ్యాంక్ యూ.